నిన్న చపాక్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్స్లో కేకేఆర్ ఒక ఘన విజయం సాధించి మూడో కప్పుని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తప్పు డెసిషన్ తీసుకున్నారని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఫ్రెష్ పిచ్ పైన ఆడేటప్పుడు బాల్ ఎలా ఏం చేస్తుందో మనకు ఎవరికి తెలియదు. కాబట్టి ఇనీషియల్లీ బౌలింగ్ తీసుకుంటే చాలా మంచిది అయ్యింది. ఒకవేళ ఇది కూడా ప్యాట్ కమిన్స్ నుంచి కరెక్టే అని అనిపిస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంతే బ్యాటింగ్, వాళ్ళ స్ట్రెంత్ చేజింగ్ చేయడం కాదు. ఎందుకంటే వాళ్ళు చేజింగ్ చేసి చాలా మ్యాచ్లు ఓడిపోయారు. ఈవెన్ 160 స్కోర్ని కూడా చేసి చేయలేని రోజులలో ఓడిపోయారు. కాబట్టి ఇది కూడా ఒక మంచి డెసిషన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ డెసిషన్ ఫైర్ బ్యాక్ అయిపోయింది. ఈ మ్యాచ్లో మాత్రం కేకేఆర్ బౌలర్స్ ఎక్కడే కానీ ఊపిరి తీసుకోవడానికి కూడా స్పేస్ ఇవ్వకుండా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కు బుల్లెట్ లాంటి బంతులేసి ప్రతి ఒక్కరిని పెవిలియన్కు పంపించారు. అది ఎంతలా అంటే కేవలం 113 రన్లకి ఆల్అవుట్ అయ్యేతలా ఐపీఎల్ హిస్టరీలోనూ ఫైనల్స్లో ఆల్అవుట్ అయిన మొట్టమొదటి టీం. అంతలాగా వాళ్ళు బౌలింగ్ అయితే బుల్లెట్ లాగా విసిరేశారు బంతుల్ని. మెయిన్లీ మిచెల్ స్టార్క్ వేసిన, అభిషేక్ శర్మకి వేసిన బాల్ అయితే అది బాల్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ బాల్ అయితే ఏ పెద్ద బ్యాట్స్మెన్ కూడా ఆడలేడు. అటువంటి బాల్ అది మాత్రం లోపలికి పిచ్ అయ్యి బయటికి కట్ అయింది. ఇది మాత్రం ఒక అద్భుతమైన బౌలింగ్ మిచెల్ స్టార్క్ నుంచి. ఇతడు మాత్రం బిగ్ స్టేజ్ ఫర్ బిగ్ అకేషన్ అనే వర్డ్కు ప్రాపర్గా షూట్ అవుతాడు. గత కొన్ని మ్యాచ్ల నుంచి ఇతడు చేసిన పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఈవెన్ అభిషేక్ శర్మను అవుట్ చేసే ముందు 4 బాల్ చూసుకున్నా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ద లైన్ వేసి అతన్ని పూర్తిగా అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ సెటప్ చేసేసాడు. ఆ తర్వాత ఒక్క బాల్ వికెట్ పైన పడేసరికి అభిషేక్ శర్మ కూడా ఏం ఆన్సర్స్ లేవు. ఆ తర్వాత వైభవ్ వరాగ్రా కూడా ఒక మంచి స్పెల్ వేశాడు పవర్ ప్లేలో. ఇటువైపు నుంచి మిచెల్ స్టార్క్ అంత అద్భుతమైన బౌలింగ్ వేస్తూ ఇతడు కూడా మంచి బౌలింగ్ సపోర్ట్ అందించాడు. కోర్స్ ఎకానమీ అందరికన్నా హైయెస్ట్ ఉంది, కానీ పవర్ ప్లేలో వీళ్ళిద్దరు అగ్రెసివ్ నేచర్ని కట్ ఆఫ్ చేశారంటే అది అద్భుతమైన బౌలింగ్ అని చెప్పుకోవచ్చు వైభవ్ వరాగ్రా నుంచి మరియు మిచెల్ స్టార్క్ నుంచి. ఇక వైభవ్ వరాగ్రా అయితే 3 ఓవర్లలో 24 రన్లు ఇచ్చి ఒక మెయిన్ ఇంపార్టెంట్ వికెట్ ట్రావిస్ హెడ్ గోల్డెన్ కోట్ అయ్యేలా చేశాడు. ట్రావిస్ హెడ్ అయితే అతడికి ఫైనల్స్ అంటే, బిగ్ మ్యాచెస్ అంటే అతడికి చాలా ఇష్టం. లైక్ ఏ బిగ్ మ్యాచ్ చూసుకున్నా అతడు కంపల్సరీ పర్ఫామ్ చేసేసాడు. కాబట్టి అతని వికెట్ అయితే చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈజీగా తీసి పెట్టాడు వైభవ్ వరాగ్రా. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి మాత్రం కొంచెం చాలా తడబడ్డారు. అతడు కూడా కొంచెం వెయిట్ చేసి ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడింటే డెఫినెట్లీ రన్స్ ఉన్నాయి. కాబట్టి అతడు కొంచెం వెయిట్ చేసింటే సరిపోయింది. ఆ తర్వాత వచ్చిన మాక్రమ్ కూడా ఇనిషియల్లీ సెట్ అయ్యాడు, కానీ ఒక ర్యాప్ షాట్ ఆడేసి రాంగ్ షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. ఒకవేళ అతడు కూడా నిలబడి ఉంటే డెఫినెట్లీ ఒక 150 అనేది ఒక టిపికల్ స్కోర్, అది మాత్రం డెఫినెట్లీ తెచ్చి ఉండేవారు. ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిపోయిందంటే వీరి టోటల్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ప్యాట్ కమిన్స్. అతడు లోయర్ డౌన్ ద ఆర్డర్ వచ్చి 24 రన్లు కొట్టాడు. ఇదే పెద్ద హైయెస్ట్ రన్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు టాప్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయిపోయిందో. మళ్ళీ సెకండ్ హైయెస్ట్ స్కోర్ చూస్తే మాక్రమ్, అతడు కూడా కేవలం 20 రన్లే. స్ట్రైక్ రేట్ కూడా 86 మెయింటైన్ చేశాడు. ఇతడు కూడా సెట్ అయ్యి ఉండింటే ఒక డిఫరెంట్ బ్యాటింగ్ అయితే చూసి ఉండేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ అతడు ఒక షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళు మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి అసలు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా వికెట్లు తీశారు. అసలు ఏమన్నా బౌలింగ్. సునీల్ నారాయణ అయితే వేసిన 4 ఓవర్లలో 16 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మెయిన్లీ హర్షిత్ రాణా అయితే చాలా ఇంప్రెస్ చేశాడు. T20 క్రికెట్లో అది ఫైనల్స్లో ఒక మేడిన్ ఓవర్ వేశాడు. అలానే 4 ఓవర్లు వేసి 2 ఇంపార్టెంట్ వికెట్లు తీశాడు. అదే ఒకరైతే హెన్రీ క్లాసెన్, ఇంకోరేమో నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరు మాత్రం టాప్ నాచ్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళ వికెట్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు వికెట్లు అందించిన నితీష్ రాణా మరియు ఆండ్రూ రసెల్ ద లక్కీ చామ్ 2.3 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అదే వరుణ్ చక్రవర్తి చాలా మంచి బౌలింగ్ కనపరిచారు కేకేఆర్. వీళ్ళ బౌలింగ్లో ఇంకో గొప్ప విషయం అంటే ఫైనల్స్లో ఫర్ ద సెకండ్ టైం ప్రతి బౌలరు వికెట్ తీసింది ఇదే మ్యాచ్. ఇక 113 రన్లతో చేసింగ్కు దిగిన కేకేఆర్ మాత్రం అసలు డిఫరెంట్ పిచ్ పైన బ్యాటింగ్ చేసినట్లు కనపడింది. అది ఎంతలా అంటే కేవలం 10.5 ఓవర్స్ కాడే మ్యాచ్ ముగించేశారు. మెయిన్లీ గుర్బాజ్ మాత్రం ఒక అద్భుతమైన స్టార్ట్ అందించాడు. గుర్బాజ్ మరియు సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరు మాత్రం ఒక స్టడీ అండ్ స్లో నాక్ ఆడారు. కానీ ఆ తర్వాత వచ్చిన మాత్రం వెంకటేష్ అయ్యర్ మాత్రం డెఫినెట్లీ ఏదో ఫ్లాట్ ట్రాక్ పైన బ్యాటింగ్ చేసినట్లు చేశాడు. కేవలం 26 బాళ్ళల్లో 52 రన్లు కొట్టి 4 ఫోర్లు
3 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇతడు చాలా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు గత 4 మ్యాచ్లు. అది గత 4 మ్యాచ్ల నుంచి నాకౌట్ మ్యాచెస్. ఇతడు మాత్రం బిగ్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తున్నాడు అతను బ్యాటింగ్తో. వెంకటేష్ అయ్యర్ లాగా బ్యాటింగ్ చేసే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు ఈ వరల్డ్ క్రికెట్లో. ఎందుకంటే అతడు ప్రెషర్ సిచ్యువేషన్స్లో మంచిగా అప్రోచ్ అయ్యి మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈవెన్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పైన కూడా ఆల్మోస్ట్ పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోతే ఇతడు మాత్రం నిలబడి లాస్ట్ వరకు 70 రన్లు కొట్టాడు. అది కూడా ఈ 4 నాకౌట్ మ్యాచెస్లో కూడా 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇతడు మాత్రం డెఫినెట్లీ ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నాకు అనిపిస్తుంది. ఇతడు మరియు శ్రేయస్ అయ్యర్ కూడా ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు ఈ సీజన్ మొత్తం. కానీ ఈ మ్యాచ్లో కొంచెం ఛాన్స్ అనేది దొరకలేదు. కానీ ఈ మ్యాచ్లో కూడా ఛాన్స్ దొరికింటే అతడు కూడా ఒక మంచి నాకైతే ఆడిండేవాడు. ఛాన్స్ దొరకద్దని కూడా ప్రూవ్. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ఇంకా చెప్పుకోదగ్గది ఏం లేదు. వాళ్ళైతే క్లీన్లీ అసలు 113 రన్లు డిఫెన్స్ చేసుకోవాలంటే అది చాలా కష్టం. అది కూడా బిగ్ ఒకేషన్స్ లైక్ ఫైనల్స్ లాంటి మ్యాచెస్లో 113 రన్లను డిఫెన్స్ చేసుకోవాలంటే అది ఇంపాసిబుల్. అది ఏ టీం వల్ల కాదు. లోయెస్ట్ టోటల్ వచ్చేసి డిఫెన్స్ చేసుకుంది 129. అది కూడా ఎన్నో తంటాలు పడారు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్లనే గెలిచారని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ మరియు షాబాజ్ అహ్మద్ చెరొక వికెట్ తీశారు, కానీ ఇంకా ఎవరు వికెట్లు తీయలేదు. వికెట్లు తీయడానికి అసలు ఆ రన్స్ ఉంటాయి కదా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీళ్ళ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కానీ. థ్యాంక్ యూ.